అధ్యక్షుల వారు వాసవి మహిళా మండలి, గౌరవ అధ్యక్షులు వాసవి సేవా సదన్, క్రియా మహాలక్ష్మి మహిళా శీలక సభ్యుల మండలి. అలాగే మనందరికీ ప్రియమైనటువంటి డాక్టర్ సుజాత శేఖర్ గారి వ్యవస్థాపకులు, వాసవి మహిళా మండలి, వాసవి సేవా సదన్, తెలంగాణ ప్రభుత్వ అంతర్జాతీయ విశిష్ట మహిళా పురస్కార గ్రహీత, కవయిత్రి, పాఠ్య పుస్తక రచయిత్రి. అలాగే అక్కగారి క్వశ్చన్ కూడా పుస్తకాల్లో పిల్లలకి ఎగ్జామ్లో కూడా వచ్చింది. అటువంటి నా అక్క మన దేవరకొండ వాస్తవ్యంలో అయినటువంటి ఎంతో గౌరవంగా ఉంది. ఆహ్వానం కావాల్సిన కోరుతున్నాను. కోశాధికారి వాసవి మహిళా మండలి వాసవి శ్రీమతి కర్ణాటి జ్యోతి గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నారు. వాసవి మహిళా మండలి శ్రీమతి పానిరెడ్డి చంద్రకళ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నారు. పూర్వ మహిళా మండలి పూర్వ అధ్యక్షులు శ్రీమతి బండారు మోహనమ్మ గారు. కష్టపడుతూ మనకి ఆ వాసవి సేవా సదన్ మహిళా మండలి ఉన్నదని ఇప్పుడు తరంలో అయితే ఇప్పుడిప్పుడే తెలుసు. అంతకుముందు నా పూర్వ వాళ్ళందరికీ తెలుసు, నాకైతే ఇప్పుడిప్పుడే తెలుసు. కాబట్టి ఇక్కడికి వచ్చిన అందరు పెద్దవాళ్ళందరూ కూడా ఎంతో నాకైతే అవసరం. ఎందుకంటే ఎంతో కష్టపడి నాకు వాసవి సేవా సదన్ని నిర్మించి అందులో అందరికీ కూడా అవకాశం కల్పించినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. అలాగే శ్రీమతి సముద్రాల భవాని గారు, పూర్వ సెక్రటరీ వాసవి మహిళా మండలి. పార్వతమ్మ గారు, పూర్వ చైర్మన్, పుర ప్రముఖులు వేదికపై ఆహ్వానించారు. ఆదరణ ఫ్రెండ్స్ గ్రూప్ ఆఫ్ సొసైటీ కార్యదర్శి సంఘం క్రియాశీల సభ్యురాలు శ్రీమతి పందిరి జ్యోతి గారిని కూడా వేదికపై ఆహ్వానిస్తున్నారు. మన మహిళలకి మనమే సన్మానించుకోవడం, మన గురించి మనమే తెలుసుకోవడం, మనలో ఉన్నటువంటి వాటి భావాలను కూడా మనమే సత్కరించుకోవడం అనేది చాలా అరుదు. ఎందుకంటే ఎక్కడైనా మహిళలకి జెంట్స్ చేయాలి, కానీ ఇక్కడ మహిళా మండలి అందరూ కలిసి మనమే చేసుకోవాలని ఒక మంచి ఆలోచనతో సుజాత గారు, హేమలత గారు వాళ్ళు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇంత మంచి కార్యక్రమానికి మనం ఎవరైతే రాలేదో వాళ్ళు నిజంగా వేళకండి. ఎందుకంటే ఈరోజు మనం ఒక చిన్న పిల్లలాగానే ఎక్కడెక్కడ వచ్చి ప్రోగ్రామ్స్ అటెండ్ చేసి వాళ్ళు రాజకీయంగా అవన్నీ మాట్లాడరు. అలా కాకుండా మనం ఈ మహిళా మండలి తరఫున మనకి ఇక్కడ ఇటువంటి ప్రోగ్రామ్ అరేంజ్ చేసి ఈ ఒక్కరోజు మనము చిన్న పిల్లలాగా అన్ని గేమ్స్ ఆడుకోవడం, అలాగే జ్యోతి ప్రజ్వలన స్టార్ట్ చేయడం, ఇలాంటి కార్యక్రమాలు, పోరాటాలు అలాంటివి జరిపించడం జరుగుతుంది. మనం యొక్క స్త్రీ యొక్క ప్రాముఖ్యత గురించి అక్కడ ఒక రెండు మాటలు జ్యోతి ప్రజ్వలన తర్వాత పాట రూపంలో పాడవలసిందిగా కోరుకుంటున్నాము. ఇలాంటి అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుక ప్రారంభానికి ముందు అమ్మవారి జ్యోతి ప్రజ్వలన. ప్రతి మహిళ వెనుక పురుషుడు ఉంటాడు. ప్రస్తుతం మా అందరి పక్షాన సముద్రాల కృష్ణబాబు గారు, శేఖర్ గారు ఉన్నారు. మీరు కూడా మా వెంట జ్యోతి ప్రజ్వలన ఊరికే నిలబడి అందరూ ఇటు చూడండి.
అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మరియు ఇప్పుడు సభను ప్రారంభించవలసిన సుజాత గారిని కోరుతున్నాను. ఇప్పుడు సందేశాలు ఎక్కువసేపు ఉండవు, జస్ట్ ప్రారంభించి వెంటనే మన అమ్మవారి పాటతో ఒక నృత్యం దుర్గాదేవి కోలం తెచ్చిన వాళ్ళు కోలాలతో హారతి అట్లాగే చేతులతో కానీ చేస్తాం. ఓకే, ముఖ్య ఉద్దేశం ఈనాటి అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా వాసవి మహిళా మండలి దేవరకొండ చక్కటి సంబరాన్ని నిర్వహించుకుంటుంది. ప్రతి సంవత్సరం మార్చ్ 8 రాగానే ఒక వారం ముందు నుంచే మొదలవుతుంది. అక్కడ ఒక చోట రాసాము గతంలో చేసిన ప్రోగ్రాం మార్చి 1 నుండి 8 వరకు అని. అంటే ప్రతిరోజు కూడా మహిళ యొక్క ప్రాధాన్యత చెప్పడం కోసం చేసిన కార్యక్రమం. ఈనాటి వేదికకు అధ్యక్ష స్థానం వహించిన మన గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి గుండూట్ల హేమలత గారు, వారి గురించి కూడా ఒక్క మాట. మన వాసవి సేవా సదన్కి గౌరవ అధ్యక్షులుగా ఉన్నారు. ఇక్కడ చాలా మందికి తెలుసు, కొంతమందికి తెలియదు. మహాలక్ష్మి మహిళా మండలి, ఓల్డేజ్ హోమ్ ఇవన్నీ నడుస్తున్నాయంటే మన అమ్మల తరపు నుండి మనం అందుకున్నాం. మధ్య తరగతి అంటే ఇప్పుడు నా
అధ్యక్షుడు చీదల వెంకటేష్ గారు, ఆ తర్వాత కార్యదర్శి సముద్రాల ప్రభాకర్ గారు, ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న సముద్రాల కృష్ణయ్య గారు, లయన్ మోహన్ గారు, బతుకమ్మ ఫౌండేషన్ శేఖర్ గారు. ఇక్కడ మేము కొంతమంది ఉంటే మీ ఐదుగురు ఎందుకు పిలిచారు అంటే లక్ష్మీ తర్వాత మన లక్ష్మీనారాయణులు, పార్వతీ పరమేశ్వరులు ఎక్కడున్నా దంపతులకు ఒక విలువ ఉంటుంది. మనలో గడక, మనలో సగం, మనలో నిండుగా ఉన్నవారు మగవారు, అన్న, తండ్రి, కొడుకు, భర్త, ఇట్లా వాళ్ళకు మర్యాద ఇచ్చినట్టే మన కార్యక్రమం స్టార్ట్ చేస్తాం. ఒప్పుకుంటారా? ఈనాటి వేదిక మీద ఇంకా ఉన్నారు చూడండి. చంద్రకళ వదిన రాత్రి వెళ్తే కొంచెం కాలు నొప్పిగా ఉంది. సంధ్య మేమందరం చెప్పారు, ఏదో ఒక చెయ్యి అక్క రేపటికి నీకు చేతులు అవుతుంది అని. తను ఎంతో ఓపికగా వచ్చింది చూసారా. మన మహిళా మండలికాల పూర్వ అధ్యక్షుడు. ఇక సముద్రాల గంగాభవాని, ఆమె గంగే ఎప్పుడు శివుడి తలపై నుంచి ప్రపంచాన్నంతా జలదానం చేస్తుంటారు. ఆమె మాటలు కానీ, ఆమె సేవ కానీ ప్రతి చోట అలాగే ఉంటుంది. గంగాభవాని యొక్క మహిళా మండలికి ఎంతో సపోర్ట్గా ఉంటారు వారి పూర్వ కార్యదర్శి కూడా. ఇక మనకి ఎప్పుడు కుబేరు నాకు ఎప్పుడు రానియరు, మనం ఉన్నంతలో మేము నలుగురు కలిసి ఈ కార్యక్రమం చేసుకుందాం అనుకుంటూ ఇక్కడ ఒక ముచ్చట చెప్పాను. వాసవి మహిళా మండలి నిన్న ఫోన్ చేస్తూ భవానక్క వదిన నీ నెంబర్ ఉందే ఇలా నువ్వు 20 ఏళ్ళ కింద సభ్యురాలి అని చెప్తుంది. ఎందుకు ఈ పరిస్థితి మనకు అంటే మనం ఒకటే లక్ష్యం పెట్టుకున్నాం. ఆ రోజు వాసవి మహిళా మండలి ఏర్పాటు చేసినప్పుడు ఒక్కసారి ఒక మహిళను మనం కదిలిస్తే జీవితాంతం మనకు సభ్యురాలుగా ఉండాలి. గట్టికి పడిగా ఎట్టే నాయకు పూజంతే రమంతే తత్ర దేవత అంటారు. ఎక్కడైతే నారీమణులు, మహిళలు పూజింపబడతారో, గౌరవింపబడతారో, ఇలా పూజింపబడడం, గౌరవింపబడంటే కేవలం మగవారే పూజించాలి, మగవారు మనం గౌరవించుకోవడం కూడా ఉంది అక్కడ. అందుకే మన మహిళలంతా ఒకసారి వెలుగులోకి రావాలని 105 రూపాయలతో ఆ రోజుల్లో సభ్యత్వాలు చేశారు. ఇక్కడ ఇంకొకరిని గుర్తు చేసుకుంటారు నేను, ఇల్లందర వరలక్ష్మి అక్క. నిజంగా అక్కకు నమస్సులు. ఎక్కడున్నా ఆమె ఆశీర్వాదం మనకు ఉంటుంది. ఆమె ఒక వ్యవస్థాపకురాలు, హేమలత అక్క. నేను ముగ్గురు వ్యవస్థాపకులుగా ఉన్నాను. మోహనం వదిలే నేను మొదటగా నేనే ఉంటానని కోరినప్పుడు ఆమె కూడా సపోర్ట్ చేశారు. వదినమ్మ మొదట బండారు మోహనమ్మ గారు ఉన్నారు. ఆ తర్వాత ఇంకా చెప్పేది ఏంటి, ఆ 105 రూపాయలు ఏం చేశాం ఆ రోజు ఫిక్స్ చేసి ఈ రోజు ఇంకా దాన్ని అట్లాగే ఫిక్స్ చేసుకుంటూ పోతాం చిట్టి రూపాయలు. అప్పటి నుండి కూడా మనకు కర్ణాటి జ్యోతి గారు మధ్యలో కోశాధికారిగా అనుకున్నారు. వారు కర్ణాటి జ్యోతి. నమస్తే. ఇక చాలా మంది ఉన్నారు, అందరి పేరు చెప్పలేదు. ఉన్నారు పద్మ గారు, సుకన్య గారు, ఇంకా చాలా మంది ఆ మధ్యలో రావడం చేయడం. అప్పటి నుండి కూడా మేము కర్ణాటక బజార్, గాంధీ బజార్, ఈ పాత బజార్, ఇట్లా వీళ్ళందరినీ చెప్పుకుంటూ వస్తాం. ఆ బజార్ అంటే అక్కడ ఒక 20 మంది మహిళలు వస్తారు. అక్కడ కిల్లా బజార్, బస్టాండ్ వెనుక ఇట్లా చెప్పుకునేవాళ్ళు. అందరికీ స్వాగతం, సుస్వాగతం. నా ముందర ఉన్నారు రాచనగర్ లాగా, మహా అమ్మవారి రూపాల్లాగా అందరినీ నేను గుర్తు చేసుకుంటూ ఉన్నాను. ఇక్కడ మనకు సెక్రటరీగా ప్రజెంట్ వర్క్లో ఉంది. విషయం ఏంటంటే నేను సభ్యురాలా కాదా అని ఆలోచించకుండా నేను పని చేస్తాను అని భుజస్కంధాలు వేసుకున్న వాళ్ళు కొందరు ఉన్నారు. మన శైలు, జ్యోతి ఇలాంటి వాళ్ళు కొందరు ఎప్పుడు సంధ్యారాణి, సుమతక్క, అక్కడ మన చంద్రకళక్క, శ్రీదేవి, వీళ్ళందరూ ఒక్కొక్కరి పేరు చెప్పాలనుంది. ఇక్కడే టైం అయిపోతుంది. సారీ. అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇక ఎంత సార్ వాళ్ళు వచ్చారు, స్వాగతం అండి. ఇక మన ఈనాటి ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా విచ్చేసిన మాతృమూర్తులకు, సోదరిమణులకు, వేదికను అలంకరించిన పెద్దలకు అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు, నమస్సుమాంజలు. ఎక్కడైనా సమాజంలో దేవాలయం కానివ్వండి, ఒక ఇల్లు కానివ్వండి, ఎక్కడ కానివ్వండి, మహిళలు ఎక్కడైతే గౌరవించబడతారో అక్కడే దేవతలు ఉంటారని చెప్పేసి ఒక సామెత.
ఇవన్నీ కలగలిపి ఉండేటువంటి మూర్తులే మహిళా మూర్తి. సమాజంలో ఇంతింత ఓటింత అన్నట్టు రెండు ముక్కల ఈరోజు 33% రిజర్వేషన్లు తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఏర్పడ్డది మహిళలకు. అతి త్వరలో నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో పార్లమెంట్లో కూడా ఈ బిల్లు రాబోతుంది. మనకున్నటువంటి పార్లమెంట్లో 33% అంటే సుమారు 180 నుంచి 200 మంది పార్లమెంట్ మెంబర్లు పార్లమెంట్లో కూర్చుంటారు. షార్ట్ ఫిల్మ్ అది కావస్తుంది. ఆ బిల్లు కూడా పెడుతున్నారు. అదే బిల్లు దేశవ్యాప్తంగా అసెంబ్లీలు, పార్లమెంటు, గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో ప్రతి దగ్గర కూడా ఆ రిజర్వేషన్ వర్తిస్తుంది. మీరందరూ కూడా భవిష్యత్తులో ఇక్కడ కూర్చుంటారు, మేమందరం అక్కడ కూర్చుంటాం. ఆ పరిస్థితి చూడబోతున్నాం అతి త్వరలో. ఇప్పటికే మండల ఆఫీసుల్లో ఎక్కడ పోనీయండి మహిళా ఎంపీలు కానిస్తారు. ప్రభుత్వ హాస్పిటల్లోకి వెళ్తే మహిళా డాక్టర్లు కానిస్తున్నారు. ఆర్టీసీలోకి వెళ్తే మహిళా కండక్టర్లు వస్తున్నారు. ఈ మధ్య కాలంలో పైలట్లు కూడా మహిళలకు అవకాశం ఇస్తున్నారు. అంటే భవిష్యత్తు మొత్తం మీ చేతుల్లోనే ఉంది. మీరు చెప్తే మేము వినేటువంటి పరిస్థితి రాబోతుంది. ఎక్కువ సమయం తీసుకోకుండా మీ అందరికీ ఒకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్ మాతా. बेटी महिला बेटी महिला बेटी महिला बेटी महिला बेटी महिला बेटी महिला पुरवी तल्ली पुरगी నుండి అంతరిక్షపు అంచుదారింది పురవి తల్లి పురగి నుండి అంతరిక్షపు అంచుదారింది స్నేహ హస్తం అందించింది बेटी महिला बेटी महिला बेटी महिला बेटी महिला కన్నలు తాను కన్న తల్లిగా భూమాత గెలిచింది కన్నలు తాను కన్న తల్లిగా భూమాత గెలిచింది శక్తియుక్తి విజ్ఞానంతో విజయ విహారం చేసింది. ఇట్లా ఎన్నో ఎన్నో ఎన్నో. అయితే అంతర్జాతీయ మహిళా దినోత్సవం మరి ఒక్కరోజా? అసలు ఎందుకు? ఈ రోజుల్లో అమ్మల దినోత్సవం, నాన్నల దినోత్సవం, అయ్యల దినోత్సవం ఇట్లా రకరకాల పేర్లు పెడుతూ రోజు ఒక ఉత్సవం చేస్తూ ఉన్నాం. ఇవి కొన్ని మాత్రమే మన భారతదేశంలో పుట్టినే తప్ప లేకుంటే ప్రతి ప్రత్యేక దినం నుంచి ప్రతి ప్రత్యేక ఒక ఉత్సవం నుండి ఒక సందేశం వచ్చాం. అది సంబరం ఎంత చేసినా కాదు, ఆ యొక్క సందేశం పొందగలిగితే చాలు. చివరి వెంకటేష్ గారు మహిళలు ప్రస్తుత ప్రభుత్వంలో కేంద్రం నుండి 33.5% వెళ్తారు, అది మనం చూస్తామని చెప్తా ఉన్నారు. ధన్యవాదాలండి. మీ గ్రామ పెద్దలందరికీ ఇది వినాల్సిన మాట. గ్రామ పెద్దలందరికీ కూడా మా యొక్క విన్నపం, మా అమ్మాయిలు, మా అక్కలు, మేము, మా తోడు ఇట్లా అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళు సంగీతం, సాహిత్యం, రాజకీయం, ఆధ్యాత్మికత, సామాజిక సేవ ఇవన్నీ కూర్చుకొని ముందుకు వెళ్తూ ఉన్నారు. ఎక్కడ అవకాశం వచ్చినా నిండైన ప్రేమతో వారికి సపోర్ట్ చేయండి. నిండైన ప్రేమతో సపోర్ట్ చేయండి. ఎందుకంటే సుజాత అని మీరు పిలిచినప్పుడు ఎంత సంతోషం ఉంటుందో. కొన్ని విషయాలలో అరే మనం అండ ఉంటే కొండ దాటొచ్చు అన్నది ఇంతకు ముందు హేమకు ఒక మాట. మనం కొండంతా ఎదుగుతున్నాం, కానీ చిన్న అండ చాలా చోట్ల దొరకటం లేదు. రాజకీయంగా కూడా మన వాళ్ళు
లక్షణాలు. ఆడవారైనా మగవారైనా మన ఊరి నుండి ఇంకా కొంతమంది ఉండాలి, ఇంకా చాలామంది రావాలి. అది సామాజికతతో కూడాలి, క్రమశిక్షణతో ఉండాలి. క్రమశిక్షణకు వాసవి మహిళా మండలి పెట్టింది పేరు. మనం ఇక్కడ చూస్తే స్త్రీమూర్తులాగా ఉంటుంది. మీరు బయట కూడా చూడండి, నిండైన చెట్టు ఎదిగి ఒదుగుతున్నట్టుగా మన మహిళా మండలి సభ్యులందరూ కూడా నిండుగా ఉంటారు, ఒదిగి ఉంటారు, మంచి సేవక భావంతో ఉంటారు, ఆధ్యాత్మికతతో ఉంటారు. నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఇది చూస్తే సార్ నాకు ఇక 4 రోజులు భోజనం లేదు, 10 రోజుల ముందుకెళ్ళి ఆలోచిస్తున్నా మీ అందరినీ ఇట్లా చూడాలని. ఈరోజు రేవంత్ రెడ్డి గారితో నేను రాసిన పుస్తకం అక్కడ ఆవిష్కరణ కూడా ఉంది. కానీ నా ఊరు నా వాళ్ళ మధ్యలో ఉండాలని ముందే అన్ని కార్యక్రమాలను పక్కన పెట్టుకొని వచ్చాను. మీ అందరినీ చూశాను, చాలా చాలా సంతోషంగా ఉంది. అలాగే అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. సభాధ్యక్షురాలు గొడుగుల హేమలత గారు, డాక్టర్ సుజాత మేడం గారు, వేదికను చెందిన సోదరి వారు, స్త్రీ లేనిదే ప్రపంచమే లేదు. సృష్టికి ప్రతిసృష్టి స్త్రీ మాత్రమే. ప్రతి ఇంటిలో మాతృము ప్రతి ఇంటిలో ఉదయం ప్రతి స్త్రీ ఎన్నో అవతారాలు ఎత్తుకుంటుంది. ఉదయం నుంచి లేవగానే పిల్లల అమ్మ, మార్నింగ్ 5 నుంచి వాళ్ళకు వాళ్ళ పనుల కార్యక్రమాలు మొదలవుతుంటారు. ప్రతి ఉదయం నుంచి ఫస్ట్ కాగానే భర్తకు భార్యగా, బిడ్డకు తల్లిగా, సోదరిగా, అత్తకు కోడలుగా, ఇలా రకరకాల అవతారాలు ఎదుగుతుంటుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేస్తూనే ఉంటుంది. స్త్రీకి సెలవు అనేది కూడా లేదు. మగవాళ్ళు పనిచేసిన ఒక గంట బయటకు పోతుంటారు, రెస్టారెంట్ ఉంటున్నారు. ఇలాగా అనేక రంగాలలో స్త్రీలు ముందుంటున్నారు. ఇప్పుడు మన పిల్లలకు, స్టూడెంట్స్, మహిళలకు కూడా ఎన్నో ఉద్యోగాలు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లో 50% విద్యార్థులే ఉన్నారు. పిల్లలు కూడా ఆలోచిస్తున్నారు, ఎన్నో రకాల ముందుతున్నారు. మన ఇక్కడ వార్డ్ కౌన్సిల్ రిటైర్మెంట్ ఫంక్షన్లో పోతే అందులో 20 మందిలో 10 మంది మహిళా మూర్తులే ఉన్నారు. రిటైర్మెంట్ ఫంక్షన్ పోయాము, 20 మంది వార్డు మెంబర్లో 10 మంది మహిళా మూర్తులే ఉన్నారు. ప్రతి దాంట్లో మహిళలకు 50% రిజర్వేషన్, 30% రిజర్వేషన్ అనేది వస్తుంది. అది ఆపంలో కూడా మన నరేంద్ర మోదీ గారు చేశారు. ఈ అవకాశం ఉన్న పెద్దలందరికీ, అలాగే సుజాత శేఖర్ గారి గురించి మన దేవరకొండ ఆడపడుచు, మన దేవరకొండ ఆడపడుచు ఎన్నో రంగాల్లో ఉన్నందుకు దేవరకొండకు మంచి పేరు తెస్తున్నారు. వారికి అభినందనలు తెలియజేస్తుంది. గొంతెత్తి నా చేత నేనే రాసిన గొంతెత్తి గురువుగా పాడుతున్న పాట. ఆ తర్వాత అమ్మ కడుపులో పెరిగిన నాడే ఆడపిల్లనని అన్నారే. అమ్మ కడుపులో పెరిగిన నాడే ఆడ
పవర్ఫుల్ ప్రోగ్రామ్ చేసుకున్నాం. ఫైనల్గా ఇవాళ రాష్ట్రంలో ఊయల్ అనే కార్యక్రమానికి మన దేవరకొండ మూలం మనమే కూడా గుర్తుపెట్టాం. అర్థమైందా? సినారే గారు పుస్తకావిష్కరణకు వచ్చారు. ఇది సౌజన్య శిఖరాలు అని నా పుస్తకావిష్కరణకు వచ్చినప్పుడు నిజమే అయితే ఒక సమస్య అది ఎంత పెద్దదైనా కావచ్చు, ధైర్యంగా ముందుకొచ్చి చెప్పగలిగితే, చెప్పిన మాటల మీద నిలబడగలిగితే ఎంత పెద్ద సమస్యనైనా మనం సమాజం నుండి దూరం చేయగలుగుతాం. ఇది చెప్పడానికి అంటే దేవరకొండ అంటే గిరిజనుల తండ్రి కాదు, మనం మంచి మంచి సాంప్రదాయాలు ఇక్కడ పుట్టించాం, మన తల్లుల తరమంతరం చేస్తున్నాం. అందుకే ఇక్కడ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మన అమ్మలందరికీ వదలు చెప్పండి, అమ్మలందరికీ వదలు, అక్కలందరికీ వదలు, మన ఆడపడుచులకు, తోడబుట్టులకు, అన్నయ్యలకు అందరికీ కూడా వదలు. ఓకే, ఇక రేణుకారాయణ గారు, శైలజ గారు, మన చీరల శ్రీదేవి గారు, పందిరి జ్యోతి గారు, అమ్మ మీ ఆధ్వర్యంలో చక్కటి కోలాటం డాన్స్ ఎవరో లైన్ పెట్టండి, మంచి పాట పెట్టుకొని అమ్మవారికి కోళ్ళతో మనం దీపార్చన చేసుకుందాం. రైట్, కొన్ని పెట్టుకున్నాం. ఎవరెవరు వచ్చిన ఎంపీలను బట్టి కొన్ని బహుమతులు వాటన్నింటినీ కూడా అనౌన్స్ చేస్తాం. ముందు కోలాటం, నృత్యం, పాటలు
ఓకే, వారి సాయంకాలం స్నాక్స్ కూడా పంపిస్తామని చెప్పారు. హ్యాపీ రైట్. ఇదే కోలాటం ఈ నృత్యం ఇప్పటికి అయిపోయింది. అందరికీ ఒకసారి చూడగా ఫోటో దిగాలని పొడవే అయిపోయింది. ఓకే, అందరు ఈ కుర్చీలు వస్తాయి, ఇబ్బంది లేదు. అట్లా ఫోటో అయిపోయింది. ఎమ్మడే చెప్పాను ముందర చెప్తాను. ఒక ఫోటో మన సెల్లో తీయండి వెంటనే. గ్లాసెస్ మీద లైట్ పడుతుంది, గ్లాసులు తీసుకోండి. చైర్లు కూడా ఓకే మేడం, అందరు రెడీ కూర్చోాలి. అందరికి వస్తుంది, పెట్టుకుని వాళ్ళందరూ అన్న ఎనికి రా అట్లా ఉండాలి సార్. రెడీ సార్, రెడీ అట్లా ఉండండి. ఇక్కడ చూడండి మేడం, ఇక్కడ చూడండి, మీరు అక్కడ చూస్తున్నారు. రెడీ చెప్పు, వీడియో తీస్తాను. సృష్టికి మూలం స్త్రీని గౌరవించ. అట్లా ఉండండి మేడం. స్త్రీని గౌరవించ. రెడీ మేడం, అందరూ నవ్వండి ఒకసారి. మనం గౌరవించుకుందాం. గౌరవిస్తే పోయేదేముంది, రెట్టింపు గౌరవం తగ్గుతుంది. ఇప్పుడు ఏబిసిడి ఈ అనండి ఒకసారి. ఏబిసిడి ఒకసారి ఏబిసిడి ఈ అన్న సగం మంది అంటలేదు. ఈ అన్న ఫోటోలో మంచిగా వస్తుంది. ఒక 2 నిమిషాలు వీడియో తీసి గ్రూప్లో పెడతా. వచ్చింది, అందరూ వచ్చేసి. ఫస్ట్ మీరే వచ్చారు. ఫోటో కాగానే మన తక్షణ కార్యక్రమం ఏంటో కేక్ కటింగ్. ఓకే, కేక్ కటింగ్. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత కొంచెం స్నాక్స్ తిని ఎనర్జీ పెంచుకున్నాక గేమ్స్. హ్యాపీ ఉమెన్స్ డే. హ్యాపీ ఉమెన్స్ డే. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు స్త్రీమూర్తులందరికీ.
అందరూ కూడా వాళ్ళకి వివాహ మహోత్సవ శుభాకాంక్షలుగా తెలిపాలని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి దేవత అనుగ్రహం ఎప్పుడు ఉండాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. వాసవి మహిళా మండల వారి మండలి వాసవి మహిళా వివాహ మహోత్సవమైన ఇంకేం చెప్పండి దంపతులకు ఆశీర్వాదంగా కమిటీ వాళ్ళు సత్కారం చేస్తున్నారు. వాళ్ళని అనుగ్రహించి శ్రీ అమ్మవారి అనుగ్రహం ఎప్పుడు చల్లగా ఉండాల్సిందిగా మనవి. Okay.